వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక టైటిల్ చూసినట్లయితే మీరు చంద్రబాబు లోకేష్ బరి తెగిస్తా ఉన్నారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు నిన్న. దానికే మనం ఈరోజు ఒక టైటిల్ పెట్టాం. అవును, బరి తెగిస్తున్నారు, మిమ్మల్ని వదిలేశారు కాబట్టి అని చెప్పేసి నేను టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. ఆ అంశం మీదే ఈరోజు మనం డిస్కషన్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి సరే, మొన్నటి వరకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారు, పేరుకు ప్రధాన సలహాదారు అయినప్పటికీ కూడా అతను సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఈరోజు అధికారం కోల్పోయినా సరే అదొక వీక్‌నెస్. జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మందు పెట్టి ఏం మాయ చేశారో గాని నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు సజ్జల అంటే ఒక వీక్‌నెస్. భారతిరెడ్డికి దగ్గర బంధువు కావటం, అదేవిధంగా చూసినట్లయితే భారతిరెడ్డి అతన్ని సీఎంఓలోనో గతంలో 5 ఏళ్ల పాటు ఉంచే ప్రయత్నం చేయడం. మొత్తం పార్టీ మొత్తాన్ని కూడా ఈరోజు నాకిచ్చేశారు సజ్జల, ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఉన్నన్ని రోజులు కూడా ఒక వైబిలిటీగా ఉండేది. పార్టీతో ఒక అసోసియేషన్, ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండేది పార్టీ క్యాడర్‌తో. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో పీకే లాంటి వాళ్ళని తీసుకురావడం గానీ, ఒక స్ట్రాటజిస్ట్‌గా, అదేవిధంగా ఢిల్లీ స్థాయిలో పార్టీని ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంచడం గానీ, మోడీ, అమిత్ షాలకి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయడం గానీ, ఇలాంటివన్నీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే చూసుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే నా లక్ష్యం అన్నట్టు ఆయన పనిచేసేవాళ్ళు. ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డితో ఉన్న విభేదాల కారణంగా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉండేది కానీ, సజ్జలకి అంత వైబిలిటీ ఉండేది కాదు సాయిరెడ్డి ఉన్నన్ని రోజులు. వన్స్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత విజయసాయిరెడ్డిని 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకు పంపించే ప్రయత్నం చేశారు. విజయసాయిరెడ్డిని క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి దూరం చేసే ప్రక్రియ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆ వ్యాక్యూమ్‌లోకి సజ్జల వచ్చే ప్రయత్నం చేశారు. ఆయనకు ప్రధాన సలహాదారు పదవి దక్కింది. ఈరోజు 5 ఏళ్ల పాటు ఆయన కింద దాదాపు ఒక 100 మంది సలహాదారులు ఉండేవాళ్ళు. ఎవ్వరెళ్ళినా కాన్స్టిట్యుయెన్సీ సమస్యల గురించి చెప్పడానికో, లేకపోతే తమకు ఎదురవుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడడానికో, ఎక్కడ పార్టీకి సంబంధించి అనేక ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడడానికో వెళ్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పుడు కూడా దర్శనం లభించేది కాదు వాళ్ళకి. ఈవెన్ ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎంపీలైనా సరే. ఆ ఇష్యూ ఏంటో తనకు చెప్పమనేవాడు సజ్జల. ఆయనకి పూర్తి స్థాయిలో పాలిటిక్స్ మీద అవగాహన లేదు. జర్నలిస్ట్ అయితే అయ్యుండొచ్చు కానీ, సమర్థవంతంగా ఎలా ఇష్యూని డీల్ చేయాలి అనేది అవగాహన లేదు. ఆయనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాల్సిన ఇష్యూని ఆయనే తన దగ్గర పంచాయతీకి కూర్చోబెట్టుకొని ఏదో ఒక రకంగా దాన్ని మమ అనిపించేవాడు. సో, అసలు యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి దగ్గరైతే ఓపెన్ అవుతారు గానీ, సజ్జల దగ్గర ఎలా ఓపెన్ అవుతారు చాలామంది. సో, అందుకనే సజ్జలకి ఏదో మ్యానిపులేట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సమాచారం చేరవేసేవాడు కాదాయన. అందుకే ఆ సమస్యలన్నీ అలాగే ఉండిపోయినాయి. ఎంతోమంది పార్టీ నుంచి అసంతృప్తి కారణంగా బయటికి వెళ్ళటానికి కారణమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ మీద భారమేసి లైట్ తీసుకున్నారు. దాని ఎఫెక్ట్ ఏంటనేది, దాని రెప్లికా ఏంటనేది 11 సీట్లు వచ్చిన తర్వాత గానీ వాళ్ళకి అర్థం కాలేదు. సరే, ఈరోజు బయటికి వెళ్ళిన వాళ్ళు, పార్టీలో ఉండి అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, చాలామంది ఇతర పార్టీలోకెళ్ళి టికెట్లు తీసుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు అందరూ కూడా సజ్జల వైపే వేళ్ళు చూపిస్తా ఉన్నారు. ఎవరు వెళ్ళిన వాళ్ళు విజయసాయిరెడ్డి వైపు వేళ్ళు చూపించట్లా. సజ్జల కారణంగానే మేము ఈ పరిస్థితికొచ్చాం. సజ్జల కారణంగానే పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. తీసి అతన్ని పీకి పక్కన పెట్టండి అని చెప్పి ప్రతి ఒక్కరు సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వేరే ఆప్షన్ లేదు సజ్జల తప్ప. ఎందుకంటే సజ్జలకి ఇంకెక్కడ ఆప్షన్ లేదు. అంత వైబిలిటీ ఉండదు బయటికెళ్తే. అందుకే జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకొని ఉన్నారు కాబట్టి, సో, జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కోటరీ అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు జైలుకెళ్ళి వచ్చున్నారు. ధనంజయ్ లాంటి వాళ్ళు లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు. కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారు. ఇంతమంది పలు రకాలుగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి, సాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వదిలేసి ఎళ్ళిపోయారు. సో, ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఒక పర్సన్ కావాలి. ఆ పర్సనే సజ్జలలాగా ఆప్షన్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు సజ్జల తన మీద ఎన్నో సార్లు పార్టీకి సంబంధించి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, అమరావతి విషయంలో ఆయన స్టేట్మెంట్‌లైనా, ఎన్ని రకాలుగా వ్యతిరేకత వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జలాని తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేయడు. అసలు ఆ డేర్ చేయరు జగన్మోహన్ రెడ్డి. అందుకే మరోసారి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చిపోతా ఉన్నారు. నిన్న మొన్న చూస్తే ఆయన మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బరి తెగిస్తా ఉన్నారు. మా కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు చూసినట్లయితే మేమొస్తే వాళ్ళ సంగతి తేలుస్తాం. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే కూడా చాలా దారుణంగా మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళు బరి తెగించి దారుణంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అవును, బరి తెగించారు వాళ్ళిద్దరు. బరి తెగించారు కాబట్టే ఇప్పటి వరకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు లేదు. ఇప్పటి వరకు కూడా సజ్జల భార్గవరెడ్డి ఫ్రీగా తిరుగుతా ఉన్నాడు కేసు లేకుండా. పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య నిందితుడిగా ఉన్నాడు. అయినా సరే ఆయన్ని వదిలేసింది ప్రభుత్వం. ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఆయన్ని. జస్ట్ విచారణకు పిలిపించి వదిలేశారు. సజ్జల భార్గవ సోషల్ మీడియాని ఒక అరాచక శక్తులకు అడ్డాగా మార్చింది సజ్జల భార్గవరెడ్డే, సజ్జల కొడుకు. అయినా సరే సజ్జల భార్గవరెడ్డిని వదిలేసింది పూర్తిగా ప్రభుత్వం. అందుకే బరి తెగించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బరి తెగించినట్లే. అంతేకాదు ఇప్పటి వరకు కూడా ఒక అనంత్ బాబు హోమ్ డెలివరీ చేశారు ఆయన శవాన్ని తీసుకెళ్ళి, సుబ్రహ్మణ్యం శవాన్ని తీసుకెళ్ళి. అతను కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం జైల్లో పెట్టలేకపోయింది. అందుకే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా బరి తెగించినట్లే. లిక్కర్ స్కామ్‌లో అన్ని వేళ్ళు కూడా బిగ్ బాస్ వైపే చూపించాయి. అందరి వేళ్ళు.
ఇప్పుడు ఇన్ని ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి. ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ చేయలేదు. అందుకే వాళ్ళు బరి తెగించినట్టే. చంద్రబాబు నాయుడు మీద నానా బూతులు మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డున పెట్టి పవన్ కళ్యాణ్ అనేక రకాలుగా హ్యూమిలేట్ చేసి కొడాలి నాని మరో మెట్టెక్కాడు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి కన్నా 2 ఆకులు ఎక్కువే చదివానట్టు బిహేవ్ చేసేవాడు. అలాంటి కొడాలి నాని గాలికి వదిలేశారు. అందుకే వాళ్ళు బరి తెగించినట్టే. అంతేకాదు మనం చూసాం అమర్నాథ్ గౌడ్ తన అక్కని ర్యాగింగ్ చేయొద్దన్నందుకు అతను పెట్రోల్ పోసి తగలబెట్టారు వైసీపీ అరాచక శక్తులు. ఇప్పటి వరకు కూడా ఆ ఫ్యామిలీకి కనీసం పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలాగా వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేయలేదు ప్రభుత్వం. సో అందుకే లోకేష్, చంద్రబాబు నాయుడు బరి తెగించినట్టే. పవన్ కళ్యాణ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పెళ్ళిళ్ళని, ఆయన పిల్లల్ని కూడా హేళన చేస్తే జగన్మోహన్ రెడ్డిని అదో పాతాళానికి తొక్కేస్తా అన్న పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు చూసి చూడనట్టు అతని మీద నాకు కోపం ఏం లేదని వదిలేస్తా ఉన్నారు. అందుకే వాళ్ళు బరి తెగించినట్టే. ఇక మరోవైపు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని బావిలో దూకి చచ్చిపోవాలి, లేకపోతే అతని కాలర్ పట్టుకొని నిలదీయాలి, అతని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టాలి, అడ్డదిడ్డంగా నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉన్నా వాళ్ళిద్దరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా టచ్ చేసే ప్రయత్నం చేయాలి. అందుకే వాళ్ళు బరి తెగించినట్టే. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి బరి తెగించి మాట్లాడారు. ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో నేను వద్దన్న తర్వాత అయినా సరే ఎవరైనా పెట్టుబడులు పెడితే వాళ్ళని నేను వచ్చిన వెంటనే తీసుకెళ్లి జైల్లో వేస్తానని చెప్పేసి. సో అటు మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్ మీద పెట్టుబడి పెట్టేందుకు కూడా ప్రైవేట్ యాజమాన్యాలు భయపడతా ఉన్నాయి. సో ఇది బరి తెగింపు అంటే యాక్చువల్గా. సో అందుకే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడినా పెట్టుబడిదారులు ఈరోజు వెనక్కి వెళ్తా ఉన్నా చంద్రబాబు నాయుడు, లోకేష్ కామ్గా ఉన్నారు. అందుకే వాళ్ళు బరి తెగించినట్టే. ఈరోజు అవినాష్ రెడ్డి వివేకానంద కేసులోని అడ్డంగా బుక్ అయినారు, ఆధారాలతో సహా దొరికిపోయినారు. అయినా సరే ఈ రోజున ఈ కేసు విషయంలో సునీత ఫైట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ముందుకు వచ్చి సునీతకు వన్ సైడ్గా మద్దతు ఇవ్వలేకపోతున్నారు. అందుకే వాళ్ళు బరి తెగించి మిమ్మల్ని వదిలేసినట్టే. అంతేకాదు ఈరోజు సిబిఐ కేసులో పీకల లోతును మునిగిపోయినారు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ మళ్ళా రమ్మని పిలుస్తూ ఉంది. ఈరోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్. ఒక మాట చెప్తే మోడీ కూడా జగన్ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అయినా 2 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు బరిబాతలు. సో వాళ్ళు బరి తెగించినట్టే. ఇక్కడ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సో అందుకే ఇలాంటి బరి తెగించి మాట్లాడే వాళ్ళని, ఇలాంటి బరి తెగించి బిహేవ్ చేసే వాళ్ళని ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు సర్కారు వదిలేస్తుంది? వెన్నెట్టా పాలిటిక్స్కి చోట్లేదు, ఓకే నేను ఒప్పుకుంటాను, అది చంద్రబాబు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అనుకుందాం. కానీ అలాగా ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా సరే. ఇలాగే వదిలేస్తే ఇంకో 2 రోజులు పోతే ఇంకేదైనా చేస్తారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ చైర్ కన్నా గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు, లోకేష్ బరి తెగించారు అన్నట్టుగా సజ్జలు మాట్లాడుతుంటే, సజ్జల స్థాయి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఇంకా ఎందుకు మెనుకుంది, ప్రభుత్వం ఇంకా ఎందుకు సైలెంట్గా ఉంది అనేది ఈరోజు టీడీపీ క్యాడర్ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.